మీరు thumbnail చూసి అయితే ఈ వీడియోలోకి వచ్చింటారు. అసలు ఎంసెట్ అనేది త్వరగా మనం స్టార్ట్ చేయాలా చేయకూడదా అని మీకు డౌట్తో ఈ వీడియోలోకి అయితే వచ్చింటారు. నేను మీకు అంతే డిసప్పాయింట్ కాకుండా మొత్తం క్లారిటీగా అసలు ఎందుకు ఎంసెట్ అనేది ముందుగా స్టార్ట్ చేయాలో నేను క్రిస్టల్ క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళలో 2 కేటగిరీస్ పర్సన్స్ అయితే ఉంటారు. ఫస్ట్ కేటగిరీ పర్సన్ వచ్చేసరికి ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు స్టార్ట్ చేసి ఉండరు. నేను ఒక్కడిని ఎర్లీగా స్టార్ట్ చేశానని ఒక ఇమాజినేషన్లో అయితే ఉంటాడు. సెకండ్ పర్సన్ వచ్చేసరికి అసలైతే ఎంసెట్ అయితే స్టార్ట్ చేసి ఉండడు. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు నా పేరు మణివర్ధన్, ఐఎమ్ ఫ్రమ్ వెల్డెక్ యూనివర్సిటీ, ఆవడి, చెన్నై. అసలు ఎంసెట్ అనేది ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. అసలు ఎంసెట్ అంటే మీరు అందరూ ఎంసెట్ అనేది ఏముందిలే, ఈజీలే, జేఈఈ మెయిన్స్ కంటే ఈజీ కదా, ఐపీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్లో ఎలా పడితే అలా చేసుకోవచ్చు అని ఒక ఊహలు అయితే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఊహల నుంచి అయితే బయటికి రావాలి. ఎందుకో నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఆ క్వశ్చన్స్ అడిగే దాని మీద ఒక గ్రిప్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఎలా సాల్వ్ చేయాలో మీకు ఒక క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 months అనేది టైం ఉంది. ఈ 4 monthsలో మీరు ఈచ్ సబ్జెక్ట్కి ఒక 5 questions సాల్వ్ చేసిన 30 into 5 150 into 4 months కదా, అంటే 600 questions అనేది మీరు సాల్వ్ చేస్తారు. సో ఆ 600 questionsలో మ్యాథ్స్లో ఒక 80 questions ఉన్నాయి. ఆ 80 questionsలో మీకు ఒక 30 జరిగినా బెటరే కదా. అంటే ఇప్పుడు మీరు ఈచ్ రోజుకి ఒక 5 questions, మ్యాథ్స్ 5 questions, కెమిస్ట్రీ 5 questions, ఫిజిక్స్ 5 questions, ఇలా రోజు PYQs 5 అంటే 15 questions. రోజుకి ఒక 15 questions సాల్వ్ చేయడం వల్ల 4 months తర్వాత మీరు ఒక 600 questions అనేది మీ హ్యాండ్స్లో ఉంటాయి. ఆ 600 questionsలో మీరు అట్లీస్ట్ మీకు మ్యాథ్స్లో ఒక 80 questionsలో 30 questions తగిలిన, అలాగే ఫిజిక్స్లో ఒక 20 అయినా తగలచ్చు, కెమిస్ట్రీలో ఒక 20, 40, ఒక 30, 70 questions అనేది మీరు చేసిన మోడల్స్నే అడుగుతున్నారు. 20 questions అనేది మీరు 600 questions చేశారు కాబట్టి మీకు కొంచెమన్నా ఎలా క్వశ్చన్ అడుగుతారనే ఆలోచన అనేది ఉంటుంది కదా. సో మీరు ఎలా సాల్వ్ చేయాలో ఒక క్రిటికల్ థింకింగ్ అనేది, అంటే మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది కాబట్టి ఆ 20 questions కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. 90 questions బై హ్యాండ్తో సాల్వ్ చేస్తే చీట్ కోడ్స్ ఎలా ఫైండ్ చేయాలో నేను కొంచెం 1 month తర్వాత మీకైతే నేను చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు ఎవరు చదవరు. సో నేను ఒక 1 month తర్వాత మీకు చీట్ కోడ్స్ గురించి క్లారిటీగా చెప్తాను. 90 questions అనేది మీరు బై హ్యాండ్ తో సాల్వ్ చేస్తారు. ఇంకా చీట్ కోడ్స్ ఉపయోగించి మీరు ఒక 30 questions పెట్టినా 90, 30, 120 మార్క్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో మీరు బిలో 1000 ర్యాంక్ అనేది ఈజీగా పొందొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఎంసెట్ ప్రిపరేషన్ అనేది. అలాగే మీరు ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్ అనేది జేఈఈ మెయిన్స్ చదవను కదా, ఎంసెట్ ఎందుకు నేను అంతగా చదవను అని చాలా మంది అయితే అనుకుంటారు. కానీ జేఈఈ మెయిన్స్ లో అయితే మీకు టఫెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఎంసెట్ లో మాత్రం జస్ట్ ఐపీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో మీరు జేఈఈ మెయిన్స్ లో సాల్వ్ చేసే క్వశ్చన్స్ అనేది ఆ మైండ్ సెట్ కి మీరు అలవాటు అయి ఉంటారు కాబట్టి ఎంసెట్ లో చిన్న క్వశ్చన్లు అడిగినా మీరు దాన్ని సాల్వ్ చేయలేరు. సో నేనేమంటానంటే అట్లీస్ట్ సబ్జెక్ట్ కి ఒక 5 questions అనేది రోజుకి ఎంసెట్ PYQs అనేది చేయండి రోజుకి. అప్పటికి మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది ఎలా అడుగుతారు, ఎలా చేయాలి అని. సో మీరు ఐపీ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు టెన్షన్ తప్ప ఏముండదు. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది నేను టెలిగ్రామ్లో మీకు అయితే పంపిస్తాను. టెలిగ్రామ్లో ఇంకెవరన్నా జాయిన్ కాకుంటే డిస్క్రిప్షన్లో అనేది లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అక్కడ మొత్తం ఎంసెట్ డిస్కషన్ గురించి మొత్తం క్లారిటీగా మనం క్లియర్గా టెలిగ్రామ్లో అనేది తెలుసుకుందాం. మీరు 3 subjects అనేది స్ప్లిట్ చేసుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఎందుకు స్ప్లిట్ చేసుకోవాలంటున్నానంటే మీరు ఫోకస్కి అయితే ఉంటారు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. మార్నింగ్ అయితే మీరు వీక్ సబ్జెక్ట్ అయితే తీసుకోండి, అలాగే ఆఫ్టర్నూన్ అయితే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే తీసుకోండి, అలాగే ఈవినింగ్ అయితే మీరు వీక్కి మిడిల్కి ఏదన్నా మీకు అంటే మరీ వీక్ కాదు, మరీ మీకు రాదని కాదు, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ అనేది ఈవినింగ్ పెట్టుకోండి. ఇంకా నైట్ అనేది మీరు రివిజన్కి PYQs క్వశ్చన్స్ అనేది టైం అయితే ఇచ్చుకోండి. సో ఇలాంటి మోర్ ఎంసెట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఎలా స్టార్ట్ చేయాలో, ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ.